డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెం గ్రామానికి చెందిన విత్తనాల వెంకట సతీష్ కు శెట్టి బలిజ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో 50,000 ఆర్థిక సహాయం అందజేశారు. నెల రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో చేతిలో బాంబు పేలడంతో సతీష్ కుడి చేయి మణికట్టు వరకు తొలగించాల్సి వచ్చిన నేపథ్యంలో వైద్య ఖర్చుల కోసం ఈ సహాయాన్ని అందించారు. గ్రూప్ సభ్యులు దాతల సహకారంతో సేకరించిన నిధులను బాధిత కుటుంబానికి అందించి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో చెల్లుబోయిన శ్రీనివాసరావు, గోవాల రాజేష్, చెల్లుబోయిన నాని, చప్పిడి దుర్గారావు, దొమ్మేటి అప్పారావు, యనమదల పల్లంరాజు, దొమ్మేటి రాము, సానబోయిన మల్లికార్జునరావు రెడ్డి, శివనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెం గ్రామంలో విత్తనాల వెంకట సతీష్ అనే అబ్బాయికి సుమారు 2 నెలల క్రితం చేతిలో బాంబు పేలి ఆ చెయ్యి మణికట్టు వరకు కూడా తొలగించడం జరిగింది. ఈ విషయం వాళ్ళ తల్లిదండ్రులు మా హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులందరికీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే సేమ్ టైం ఉప్పలగుప్తం మండలంలో కూడా చిట్టూరి లీలాదేవి అనే వ్యక్తికి దేవత్వం అలవారు మండలం దేవత్వం గ్రామానికి చెందిన చిట్టూరి లీలాదేవి అనే మహిళకి కిడ్నీ పాడయ్యి, అదేవిధంగా భర్త కరోనాలో మరణించి 2 ఆడపిల్లలతో జీవిస్తున్న ఆవిడికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ 2 పోస్టులు కూడా మనం పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ చేసినప్పుడు మన సెట్టుబెల్లి హెల్పింగ్ హ్యాండ్స్లో ఉన్న సభ్యులందరూ కలిపి 1,09,000 రూపాయలు మన జమ చేయడం జరిగింది. దాన్ని 50,000 రూపాయలు మన చిట్టూరు లీలాదేవి గారికి ఇవ్వటం, అదేవిధంగా ఇవాళ మిగిలిన 50,000 రూపాయలు మన విత్తనాల వెంకట సతీష్కి మన వానపల్లి గ్రామంలో పెద్దల సమక్షంలో మేము ఇవ్వటం జరిగింది. అలాగే ఈ గ్రూప్కి తోడ్పడుతున్న మన సెట్టుబెల్లి సంఘ సోదరులందరికీ కూడా, హెల్పింగ్ హ్యాండ్ గ్రూప్లో ఉన్న సంఘ సోదరులందరికీ కూడా మేమందరం గ్రూప్ తరఫున మీకు పాదాబంధాలు తెలియజేసుకుంటున్నాం. ఏం చేద్దంటే మన కులంలో ఎంతోమంది ఇలాగా ఇబ్బంది పడుతూ అనారోగ్యంగా దీన స్థితిలో ఉన్న కుటుంబాలని ఆదుకోవడానికి మేము పోస్ట్ పెడితే మీరు అందరూ సహకరిస్తున్నారు. అందరం కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి మనం కులం కానీ మన పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ సెట్టుబెల్లి హెల్పింగ్ హ్యాండ్ గ్రూప్ని మనం నడపడం జరుగుతుంది. అందరూ ఇవాళ అన్ని పార్టీలో ఉన్న సెట్టుబెల్లి సోదరులు కూడా దీంట్లో భాగస్వాములు ఉండటం మనం సంతోషించగల విషయం. అలాగే భవిష్యత్తులో కూడా మన సోదరులందరూ కూడా మరింత ఉత్సాహంగా ఈ గ్రూప్లో యాడ్ అయ్యి ఎటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనంతో సహాయ సహకారం అందించడానికి మీరు కూడా తోడ్పడాలని కోరుకుంటూ, ఇవాళ ఈ గ్రామంకి వచ్చినటువంటి సెట్టుబెల్లి హెల్పింగ్ హ్యాండ్ గ్రూప్ సభ్యులందరికీ, గ్రామ పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. జై సెట్టుబెల్లి, జై సెట్టుబెల్లి, జై సెట్టుబెల్లి.